ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అన్నా మొత్తం వెతికామన్నా, ఎక్కడ కనపడలా. రే అన్నా ఎక్కడికి వెళ్ళిందిరా? ఎతకండి రా. చూసావన్నా, ఎక్కడా కనపడలా. రే సార్ వచ్చారు. రేయ్, మీరంతా ఇక్కడేం చేస్తున్నారా? గంగ కోసం వెతుకుతున్నాం సార్. గొర్రెల మందల అందరూ ఒకే చోట వెతికితే ఎలా దొరుకుతుంది? తలో వైపు వెళ్ళి వెతకండి. రే వెళ్ళండి రా, వెళ్ళండి. అలాగేనా? Idiots. రే మణి సార్ రుద్ర పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాడ్రా. తనకి నీ గురించి అంతా తెలిసిపోయింది. చచ్చిన ఈ పెళ్లి జరగనివ్వడం. అందుకే ఆ గంగని పట్టుకోగానే నువ్వు ముందు తన మెడలో తాళి కట్టే. ఆ తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలాగే సార్. త్వరగా వెళ్ళి వెతుకో. సరే సార్. వీరు సార్, వీరు సార్, వీరు సార్. సార్, నా కోసం వచ్చారా సార్? థ్యాంక్ గాడ్, ఫైనల్లీ నేను కలుసుకోగలిగాను. నువ్వు మండపం నుంచి పారిపోయావు అనగానే అత్తయ్య గారు చాలా కంగారు పడిపోయారు. ఎలాగైనా నిన్ను వెతికి తీసుకురమ్మన్నారు. ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? చివరికి ఇక్కడ దొరికావు. ఆర్ యు ఓకే? నీకేం కాలేదు కదా? ఆ రౌడీల నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వస్తుంది సార్. ఓ గాడ్, నువ్వు ముందు రిలాక్స్ అవ్వు. టేక్ ఎ బ్రీత్. దారిలో వెళ్తూ వెళ్తూ ఇన్హేలర్ తీసుకుందాం. ముందు నువ్వు దొరికావని అత్తయ్యకి చెప్తాను. హలో. హలో అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి. గంగ నాకు కనిపించింది. ఓకే సార్, అర్థమైంది. ఇప్పుడు ఏం చేయమంటారు? గంగని తీసుకొని మండపానికి వస్తున్నాను. ఏంటి అత్తయ్య గారు, దారిలో మా మీద రౌడీలు అటాక్ చేస్తే ఎలా అంటారా? పర్వాలేదు, నేను పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటానులేండి. మీరేం కంగారు పడకండి. వచ్చేస్తున్నా. గంగ దా రా. వచ్చి కూర్చో. ఎందుకైనా మంచిది, నేను ఎస్ఐ గారికి కాల్ చేసి చెప్తాను. హలో సార్. చెప్పింది అర్థమైంది కదా? సార్.
నా మీద అటాక్ చేసి దాన్ని ఎత్తుకుపోయినట్టు సీన్ క్రియేట్ చేయి, అర్థమైందా? అలాగే సార్. ఎస్ఐ గారు, మేము ఇప్పుడు సొసైటీ కాలనీ నుంచి స్టార్ట్ అవుతున్నాం. జంక్షన్ మీదుగానే వచ్చేస్తాం. మీరు పోలీసుల్ని పంపించండి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఐ గారు. ఉంటాను. గంగా, నీకు ఇంకేం భయం లేదు. ఆ రౌడీ మూక నిన్నేమీ చేయలేదు. ఇప్పుడు నీకు కాస్త రిలీఫ్గా ఉందా? సమయానికి దేవుళ్ళ వచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అయ్యో గంగా, మనలో మనకేంటివి? నీకోసం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. పద వెళ్దాం. రేయ్ అన్నా, రండిరా. బాధపడకమ్మా, గంగకేం కాదు. అసలే నీకు ఆరోగ్యం కూడా బాగోలేదు. ఎవడవని ఏడ్చి ఏడ్చి సావనే. ఇది ఇంత పని చేస్తుందని తెలుసుంటే దీన్ని నేనే చంపేద్దాం. పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన బావగారు ఎలా వచ్చారు? అమ్మా, నానొచ్చారు. ఏమండి, వచ్చేసారా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమైంది శకుంతల? బాను పెళ్లి నుంచి పారిపోయిందండి. మంచి పని చేసింది. తనకి ఆ పెళ్లి కొడుకు మంచివాడు కాదనే విషయం తెలిసి ఉంటుంది. ఏమంటున్నారండి? అవును శకుంతల, వాడొక నేరస్తుడు. అమ్మాయిల కిడ్నాపింగ్ కేసుల్లో వాడి మీద చాలా కేసులున్నాయి. ఇందాకే రుద్ర ద్వారా ఆ విషయం తెలిసింది. చేసింది చాలు. చిన్నమ్మ చిన్నమ్మ, పెద్దోరు వచ్చారు. బేగా రండి రండి. పదండమ్మా. మూలిగే నక్క మీద తాడికాయ పట్టం అంటే ఇదేనేమో. ఛ! ఈయన గారు ఇప్పుడు ఎందుకు వచ్చారు? నిజానికి మేము ఈ పెళ్లి ఆపడానికే వచ్చాం. అమ్మా లేమ్మా, లేమ్మా, లేమ్మా. నా బిడ్డను మీరే కాపాడాలయ్యా. అసలు ఏం జరిగిందమ్మా? ఆడు మాయ మాటలు చెప్పి నా బిడ్డను పెళ్లి కొప్పించాడయ్యా. నిజానికి ఆడు పెద్ద మోసగాడు. ఆడు నా బిడ్డను పెళ్లి చేసుకొని ఎవరు పెద్ద మనిషికి అమ్మేయడానికి బేరం కుదుర్చుకున్నాడయ్యా.